వాళ్ళే చెప్తారు. క్రైస్తవులు చెప్తారు, ముస్లిమ్స్ చెప్తారు. మన దేవుళ్ళ కాడ పెట్టిన ప్రసాదమే మనం తినాలే. మన దేవుళ్ళ కాడ ఉన్నవే మనం పాటించాలే. వేరే దేవుళ్ళ కాడ మనం ఏమన్నా తింటే మనకు పాపం తగులుతది అని తిరుగుతారోళ్ళు. మరి మీరు వేరే దేవుళ్ళ కాడ పోయి తింటే మీకు పాపాలు తగలవా? ఇప్పుడు మీరందరూ పాపులేనా? ఈ టాపిక్ వద్దు గానీ ఈడ నడిచేది ఒకే ఒక టాపిక్. మనం ఏ దేవుళ్ళని గౌరవించాలో అదే దేవుళ్ళని గౌరవించాలి. ఎటువంటి దేవుళ్ళని గౌరవించాలే? ఒక ఆడదేవత ఉందనుకో, వినండి. ఒక ఆడదేవత ఉందనుకో, మన ఇంటి ఇల్లాలు, మన ధర్మపత్ని ఏ విధంగా ముత్తైదువ పరిపూర్ణమైనటువంటి జీవ కళలతో ఉంటుందో అక్కడ దేవత కూడా అదే కళలతో ఉంటే కొలుద్దాం. నీ భార్యకు నష్టన బొట్టుంటే అక్కడ ఆమెకు నష్టన బొట్టుండాలే. నీ భార్య చేతికి గలగలగల గాజులుంటే ఆమె చేతికి గాజులుండాలే. నీ సహధర్మచారిణి, నీ పత్ని ఏ విధంగా ఉంటదో అక్కడ ఆడదేవత అదే విధంగా ఉంటే మీరు కొలవండి. మగ దేవుళ్ళ విషయానికొస్తే మన పుణ్యపురుషుడు ఏ విధంగా ఉంటాడో అక్కడ భగవంతుడు అదే విధంగా ఉండాలే. అప్పుడు ఆ దేవుళ్ళకి గొలవండి. ఇప్పుడు మీరు కొలిసే దేవుళ్ళకు ఇప్పుడు చర్చికి పోతారు. చర్చిలో ఉండేటటువంటి జీసస్ క్రీస్ట్‌కి మనకేమైనా సంబంధం ఉందా? 1% అన్న సిబ్లింగ్స్ ఉన్నాయా? ఒక్క శాతం అన్న ఒక్క శాతం.